అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో త్వరలో ఓ మహాద్భుతమైన శైవక్షేత్రం నిర్మితం కాబోతోంది. ఇప్పటికే ఈ సేవాశ్రమం ద్వారా వందలాది మంది అనాథులను అక్కున చేర్చుకుని బిడ్డల్లా చూసుకుంటున్న మహేశ్వరుడు అభాగ్యులకు అండగా, భక్తులకు అభయప్రదాయకుడిగా ఉండేందుకు ఈ పుణ్యప్రదేశంలోనే శాశ్వత రీతిలో ఓ శివాలయాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడకు వస్తున్న భక్తులు, మానవ దేవుళ్ళు పరమేశ్వరుని సేవలో తరిస్తూనే అభాగ్యులకు అండగా నిలబడుతూ అనాథుల దీవెనలతో పాటు ఆదిదేవుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి అనాథులను తండ్రిలా సాకుతున్నాడు. 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డులో ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ అభాగ్యుల కోసం ముందుగా శాశ్వత వసతి భవనాన్ని కట్టించుకున్న శివయ్య వీరితో పాటు ఉండేందుకు ఇక్కడే ఓ శివాలయాన్ని సంకల్పించుకున్నాడు. పక్షి తన బిడ్డలను రెక్కలలో దాచుకుని రక్షణ కల్పిస్తున్నట్లుగా ఆ శివయ్య ఈ అనాథులకు వసతి భవనంలో శాశ్వత రక్షణ కల్పించి వారికి పెద్ద దిక్కుగా నిలబడుతున్నాడు. అందుకే అభాగ్యుల వసతి భవనం ముందు భాగంలో శివాలయాన్ని కట్టించుకొని అనాథుల కుటుంబానికి అండగా నిలబడి బాగోగులు చూసుకోవాలనుకున్నాడు. ఈ నిర్భాగ్యులకు భవిష్యత్తులో కూడుకు, గూడుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ పుణ్యప్రదేశంలో తరతరాలు నిలిచిపోయేలా శివాలయాన్ని కట్టించుకుంటున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. ఇక్కడకు వచ్చే భక్తుల కోరికలను నెరవేర్చడం ద్వారా తనకు సమర్పించే ప్రతి కానుకను ఈ అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకు వినియోగించేలా గట్టు శంకర్ను నియమించుకున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. భక్తులు సమర్పించే కానుకలను ఈ నిర్భాగ్యులకు చెందేలా చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలను అందజేస్తున్నాడు. మహామహిమాన్వితమైన దైవం కనుకనే తెలుగు రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులు ముక్కంటీశుని దర్శించుకుని ఇష్టకామ్యాలు నెరవేర్చుకుని తోచిన సాయం చేస్తున్నారు. లోకక్షేమం కోసం నిర్మించబోయే శివాలయ శంకుస్థాపన ముహూర్తాన్ని ఆ ముక్కంటీశుడే నిర్ణయించుకున్నాడు. జనవరి 6వ తేదీ అనగా స్వస్తిశ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం ఉదయం 8:56 స్వాతి నక్షత్రయుక్త మకర లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో నూతన శివాలయ భూమి పూజ జరగనుంది. జనవరి 6వ తేదీన జరిగే నూతన శివాలయ భూమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహం పొందండి. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. మరో 3 రోజుల్లో శివాలయ భూమి పూజ జరగనున్న నేపథ్యంలో పరిసరాలలోని రేకుల షెడ్డుల తొలగింపు జరుగుతోంది. 13 ఏళ్లపాటు ఈ రేకుల షెడ్డుల్లోనే తలదాచుకున్న వందలాది మంది నిర్భాగ్యులు నూతన వసతి భవనంలోకి వెళ్లడంతో ఈ రేకుల షెడ్డు స్థలమే నూతన శివాలయానికి వేదిక కానుంది.
శివసేవకులారా, శివకార్యం, సేవాకార్యం చేయాలంటే చిత్తశుద్ధికి తోడు భక్తుల ప్రోద్బలం, దైవానుగ్రహం కూడా ఉండాలి. అందరి ఆశీస్సులు ఉండబట్టే సేవాకార్యంలో భాగంగా గట్టు శంకర్ గారు శివయ్య సంకల్పంతో అనాథులకు శాశ్వత వసతి భవనం నిర్మించి దాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు శివకార్యం కోసం తరతరాలు చెప్పుకునేలా అద్భుతంగా నిర్మించబోయే శివాలయ నిర్మాణంలో పాల్గొని తలో చేయి వేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుందాము. రండి, భక్తి మార్గంలో, సేవా మార్గంలో ఒకే చోట తరించేలా ఈ పవిత్ర ప్రదేశంలో కట్టబోయే శివాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములే. శివాలయం నిర్మించాలంటే సాధారణమైన విషయం కాదు. శివాలయం నిర్మించాలనే తపన ఉన్నా అనేక కారణాల వలన వీలు కాకపోవచ్చు. అటువంటిది అనాథుల ఆకలి తీర్చటం కోసం నిర్మించబోయే శివమందిర నిర్మాణానికి సాయం చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదా. ఈ రోజున శివాలయానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలకు అందుతుంది. శివార్పణంగా మీరు ఎంత సాయం చేసినా ఆ ఫలితం మీకు జీవితాంతం సుఖ సంతోషాలను ఇస్తుంది. నిర్మలమైన భక్తితో అందించే విరాళాలను నూతన శివాలయ నిర్మాణానికి, దిక్కుమొక్కు లేని అనాథులను చేరదీసి వారి ఆకలి తీర్చేందుకు, వారి జీవనానికి వినియోగించడం జరుగుతుంది. మీరందించే కానుకలను భక్తి మార్గం, సేవా మార్గంలో వినియోగించడం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, వంశాభివృద్ధితో వర్ధిల్లండి. భక్తులారా, శివాలయ నిర్మాణానికి ఇప్పటికే విరాళాల స్వీకరణ ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం జరుగుతున్న శివాలయానికి మీకు తోచినంతలో ఎంత సమర్పించినా సరే శివప్రసాదంగా స్వీకరిస్తాము. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నూతన శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందండి. ప్రసిద్ధ శైవక్షేత్రాలలో జరిగే అభిషేకాల వలె ఈ పుణ్యప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వరునికి విశేష అభిషేకాలు జరుగుతాయి. అభిషేక క్రమంలో ముందుగా స్వామివారికి జలాభిషేకం ఘనంగా జరుగుతుంది. 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే కులువై పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి త్వరలోనే వందలాది మంది భక్తుల నడుమ నూతన ఆలయంలో పూజలందుకోనున్నాడు. జలాభిషేకం అనంతరం శంకరునికి చందనాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి హారతి సమర్పిస్తారు అర్చకులు. హారతి అందుకున్న ముక్కంటికి మరోసారి జలాభిషేకం ఘనంగా జరుగుతుంది. అలంకార క్రమంలో భాగంగా చందన కుంకుమలతో శివలింగాన్ని తీర్చిదిద్దిన విధానం మంత్రముగ్ధులను చేస్తుంది. అనంతరం
శ్రీ సోమనాథేశ్వర లింగాన్ని శ్వేతవర్ణ వస్త్రంతో అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శివయ్యకు వివిధ రకాల మాలలను సమర్పించడం జరుగుతుంది. తేజోమయ రూపుడిగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి ముత్యాల, రుద్రాక్షమాలలను అలంకరిస్తారు అర్చకులు. అనంతరం పరమేశ్వరునికి పుష్పార్చన కనుల పండువగా జరుగుతుంది. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ క్రతువు ఘనంగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన ప్రసాదాన్ని స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, మహాదేవా, ప్రసాదాన్ని స్వీకరించి బిడ్డల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామివారిని వేడుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి హారతి సమర్పిస్తారు అర్చకులు. స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ఆ పరమేశ్వరుడు తన మహిమతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. అయినవాళ్లకు దూరమై పిడికెడు మెతుకలకు మొహం వాచి ఆకలికి తట్టుకోలేక చెత్త కుండీలలోని పాచిపట్టిన వ్యర్థాలనే తింటూ జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు ఈ సేవాశ్రమానికి రప్పించుకుని తండ్రిలా సాకుతున్నాడు. ఏ చిరునామా లేక ఏకాకులై తిరుగుతున్న ఇటువంటి మానసిక అంగవికలాంగులను ఎవరూ ఆదరించరు. వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినా ఎవరూ పట్టించుకోరు. అందుకే ఏ దిక్కులేని ఈ అనాథులకు పెద్ద దిక్కుగా నిలిచి తన భక్తుల సహాయంతో ఈ రక్షణాలయంలో ఆశ్రయమిచ్చి వారి ఆకలి తీర్చుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో అనాథులు పస్తులతో బతుకీడుస్తున్నారు. ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకుని మీ ద్వారా ఆకలిదప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు.
శ్రీ సోమనాథేశ్వరుడి అలంకరణలో భాగమవ్వాలనుకునే వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ, నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరు మీద ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ, నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయించడం జరుగుతుంది. ఈ పుణ్యప్రదేశానికి వచ్చే భక్తులు అభిషేక జలంతో పాటు పూలు, కొబ్బరికాయల స్థానంలో ఈ నిర్భాగ్యులను ఆదుకునేందుకు మీ శక్తి మేర తోచిన సాయాన్ని తీసుకువచ్చి ఆదిదేవుని సేవలో, అభాగ్యుల సేవలో తరించి శివానుగ్రహం పొందండి. అభిషేక అర్చనలు, పూజలు అందుకొని అలసిపోయిన ఆదిదేవుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల అభిషేకాలు అందుకుంటాడు. శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నారు. ఇదివరకు ఇక్కడకు వచ్చి స్వామి చెంత కోర్కెలు నివేదించుకున్న భక్తులు ఆ కోర్కెలు నెరవేరడంతో మళ్లీ మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుని శంకరుని సేవలో, శరణార్థుల సేవలో తరిస్తున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. నా పేరు కాశీ విశ్వనాథం. మేము మణికొండ నుంచి వచ్చాము. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ అన్నదానం దీనికి మేము ఒక 10,000 రూపాయలు డొనేట్ చేశాము. కానీ ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ఈ అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విశేషం. ఇది చాలా సంతోషమైనటువంటిది. అందరు డబ్బులున్నా కూడా చేయలేరు. కానీ ఈ విధంగా చేయటం ఈ మేనేజ్మెంట్ వారికి మా ధన్యవాదాలు. ఇక్కడ స్వామివారి పూజ కూడా చేశారు. స్వామివారి పూజలో కూడా పాల్గొన్నాం. స్వామివారి పూజ కూడా బాగా చక్కగా చేయించారు. అభిషేకంలో పాల్గొన్నాం. ఇక్కడ వీరికి బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్ కూడా చూసాము. చాలా బాగుంది బిల్డింగు. పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా సంతోషమైన విషయం. మా అబ్బాయి సాయి ప్రవీణ్ పేరు మీద ఇక్కడ అన్నదానం చేయాలని అనుకున్నాము. రాగానే శివాభిషేకం చేసుకుంటే ఎంతో బాగుంది. ఎంతో పవిత్రమైన వాతావరణంలో ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఎంతోమంది అనాథలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలు వాళ్లకు అన్నదానం చేసి చాలా తృప్తిగా ఉంది. ఇటువంటి ఒక ఫౌండేషన్ను స్థాపించిన వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు. ఇటువంటి సేవానిరతి ఉన్న ఎంతోమంది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో బాగుంటుంది అనిపించింది. ఇవాళ ఇక్కడికి రావటం చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. చాలా తృప్తిగా ఉంది. మా అమ్మగారి వర్ధంతి రోజున
ఇక్కడనే వీరికి మధ్యాహ్నం భోజనాన్ని ప్రసాదించడానికి నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయించుకున్న తర్వాతనే మరి ఈ విధంగా కార్యక్రమాలు చేయడము జరిగింది. ఇటువంటి మంచి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసే ఇటువంటి దానికి మరి మీరందరూ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా వీలైతే ఇక ముందు కూడా దీంతోనే ఆగిపోలేదు, ఇంక ముందు కూడా చేయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఎం రాజేష్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు మా బాబు బర్త్డే. పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అభిషేకం చేద్దామనిపిస్తుంది, కానీ మనకి ఆ టైము ఆ పబ్లిక్ వల్ల మనం చేయలేకపోతాము. బట్ ఇక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది అభిషేకం. చాలా మంచిగా అనిపించింది. నా పేరు బొడిగ వెంకటేష్ గౌడ్. పాప బర్త్డే సందర్భంగా మా వంతుగా సహకారం చేయడానికి ఇక్కడ చూసి ఇక్కడ వాతావరణం ఒకసారి చూద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మా పాప ద్వారా ఇది నెరవేరింది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ స్వామివారికి శివుడు అభిషేకం కానీ ఇక్కడ రిసీవింగ్ ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. మంచి రెస్పాండింగ్ టీం కూడా చాలా మంచి రెస్పాండింగ్ ఉన్నది. చూస్తుంటే ఇక్కడ అనాథలాగా లేదు, ఒక దివ్యక్షేత్రం లాగా మంచి వాతావరణంలో నెలకొల్పారు. ఇలాంటి క్షేత్రం రావడం చాలా అదృష్టం. మేము చాలా సంతోషిస్తున్నాం. నా పేరు అనిత. మేము హైదరాబాద్ హయత్ నగర్ నుండి వచ్చాము. మాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. బాగుంది ఇక్కడ వాతావరణం. ఇంకా మాకు కలుగుతున్న కొద్దీ మేము ఇక్కడ ఇయర్లీ వన్స్ డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ అభిషేకం చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా బాగుంది. నా పేరు శంకర్ అండి. మేమంతా ఫ్యామిలీతో ఇక్కడ వచ్చాము. ఇక్కడ ప్రశాంత వాతావరణము, ఇక్కడ చేసే వీళ్ళందరికీ సేవలన్నీ చూడడం వల్ల నాకు కొంచెం జాలేసింది. అంటే ఇలాంటి వాళ్ళకు కూడా మన చేతనైతే సహాయం చేయాలని అనుకొని మేము ఇక్కడ ఒక 5,000 డొనేట్ చేద్దామని అనుకొని వచ్చాము. మేము ఇయర్లీ వన్స్ ఇలానే మాకు చేతనైన ఎంత సాయం చేయాలనుకుంటున్నాం. అందుకోసమే ఇక్కడ ఒకసారి వచ్చాం. నమస్తే అండి, నా పేరు కే మేఘన. 600 మెంబర్స్కి షెల్టర్ ఇస్తున్నారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇంకా ఇక్కడ దీనికంటే ముందు కూడా ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి అంటే వాళ్ళ అడ్రస్ అవన్నీ తెలుసుకొని మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళని అప్పచెప్పడం జరిగింది అని అన్నారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళని వీళ్ళు చూసుకునే విధానం కూడా అదంతా చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ నుంచి రావాలని కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నా. మా బాబులను తోలుకొని వచ్చేసిన అంతా మంచిగా ఉన్నది, ఆనందం అనిపిస్తున్నది. చూస్తే మంచిగా అనిపిస్తుంది, ఎక్కడ చూసినా మంచిగా ఆనందం అనిపిస్తుంది, కడుపు నిండినట్టు. నా గట్టు శంకర్కి చల్లగా ఉండని మంచిగా ఇంతమందిని రక్షణ చేపిస్తున్నాడు. అభిషేకం చేపించిండు, యజ్ఞం కూడా మంచిగా అనిపించింది. మరి మంచిగా అనిపించింది అక్కడ అభిషేకము, ఇక్కడ యజ్ఞం కాడ మంచిగా అనిపించింది. చాలా సంతోషం అనిపిస్తున్నది. జరగబుద్ధి అయితే లేదు ఇక్కడ నుంచి, మాకు అంత మంచిగా అనిపిస్తుంది. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తల్లిదండ్రులకు వృద్ధులకు చేసే సేవ కూడా శివయ్య సేవే కదా. భగవద్బంధువులారా, జనవరి 6వ తేదీన జరిగే నూతన శివాలయ భూమి పూజలో పాల్గొని పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందండి. ఈ శివాలయం మనందరిది. శివానుగ్రహంతో తోచిన సాయం చేయడం ద్వారా మన శివాలయాన్ని మనమే నిర్మించుకుందాం. రండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.